ఐపీఎల్ ఆటలంటే పనులన్నీ మూలకేసి టీవీలకు అతుక్కపోతుంటారు. పోరగాండ్లకు అప్పుడే ఐపీఎల్ ఫీవర్ సాలైంది. ఇప్పటికేంచే టికెట్ల కొరకు ఇంకులాడుతుండ్రు. ఒక్క పాలన్న స్టేడియంకు పోయి చూడాలని అనుకుంటారు చాలా మంది. అంత మంచిగానే ఉన్నది కానీ ఇంకా ఆటలు షురువే కాలేదు. అప్పుడే ఈ ఐపీఎల్ ఆట ముచ్చట ఎందుకు వచ్చిందని అనుకుంటారు కదా. ఈ పాలి ఐపీఎల్ ఆటలు చూసేటందుకు పోయేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకో సల్లటి ముచ్చట చెప్పిండ్రు మెట్రో సంస్థలు. ఈ పాలికి ఐపీఎల్ ఆటలు చూసేందుకు పోయేటోళ్లకు మెట్రో సంస్థలు చెవుల్లో తేనె పోసినంత సల్లటి మాట చెప్పారు. అర్ధరాత్రి ఆట అయిపోయిందనక మెట్రోలు తిప్పుతారట. అందుట్లో మళ్ళా పుక్కట్ల మెట్రో ఎక్కి తిరిగొచ్చాట. అంటే మెట్రో ప్రయాణానికి టికెట్ కూడా కొనక్కర్లేదు అన్నట్టు. మళ్ళా అందరిని కూడా గిట్లనే పుక్కట్ల తీసుకుపోతారేమో అనుకునేళ్ళు కాదు, ఆట చూసేందుకు పోయి వచ్చేటోళ్ళ వాళ్ళకేనట ఈ ఆఫరు. కాకపోతే మన తన కాదు, చెన్నైలో ఏటి ఆటలు చూసేందుకు పోయేటోళ్ళకి ఇది గుడ్ న్యూసే. ఆటలు చూసేందుకు కొనుక్కున్న టికెట్ ఉంటే చాలు, అర్ధరాత్రి ఇంటికి పోయేటప్పుడు మెట్రో టికెట్ లేకున్నా ఏం లేదు. ఇక ఆటల టికెట్ చూపెడితే పుక్కట్లనే తీసుకుపోతారు అన్నట్టు. అది కూడా ఆట అయిపోయినాక 90 నిమిషాల వరకే ఉంటదట ఈ ఆఫరు. ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు. ఒక్క టికెట్ మీద 2 సౌలతులు ఉన్నాయి అన్నట్టు. ఇదే ముచ్చట మీద చెన్నై సూపర్ కింగ్స్ ఓనరోళ్ళు, చెన్నై మెట్రో రైలు శాఖోళ్ళు అన్ని లెక్కలు మాట్లాడుకున్నారట. చెన్నైలో ఏటి ఆటలన్నీ చపాకులున్న చిదంబరం స్టేడియంలో అవుతుంటాయి. గట్ల గవర్నమెంట్ ఎస్టేట్ మెట్రో స్టేషన్ కేంచి వాళ్ళుండేటి జాగకు దగ్గరలుండేటి మెట్రో స్టేషన్ వరకు పుక్కట్లనే పోవచ్చని ఆఫర్ పెట్టిర్రు. ఇంట్లో మా సొంతంగా రాసిందేం లేదు, సొంతంగా మేము చెప్పిందేం లేదు. ఈ ముచ్చటంతా కొద్దిగా సిఎస్కే మేనేజింగ్ డైరెక్టర్ విశ్వనాథం సారే చెప్పిండు. ఈ నెల 22 కేంచి ఆటలు శురు అవుతాయి. 23 నాడు చెన్నైలో ఆట ఉంటది. అయ్యాల అక్కడి క్రికెట్ అభిమానులకు సంబరం చిన్నగుండదు. ఇక ఇప్పుడు ఈ ముచ్చటలకైనాక మన తాన కూడా ఇటువంటి సౌలతోటి చేస్తే మంచిగానే ఉండు అనుకుంటున్నట హైదరాబాద్ లో ఉండేటి క్రికెట్ అభిమానులు. చూడాలి మరి మనోళ్ళు కూడా ఏమన్నా ఉపాయం చేస్తారో లేదో అనేటిదిగా.